ఈ లోకంలో పాపం పెరిగిపోతుందండి, దుష్టత్వం పెరిగిపోతుందండి, దుర్మార్గం పెరిగిపోతారండి అంటారు. ఆ దుర్మార్గం ఎంతమంది పెరిగిపోయినా, ఎంత పాపం పెరిగిపోయినా దేవుడిని ఆరాధించడానికి ఎల్లప్పుడూ తన కొరకు నమ్మకస్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఉంటాడు. దేవుడి స్తోత్రం. నేను మాత్రమే మిగిలిపోయాననుకుంటే అది పొరపాటు. అలా అనుకున్నప్పుడు మనం సాధారణ ఆలోచనలో చిక్కుపడిపోయిన అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుడు తన ప్రజలను తన కోసమై ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అలాగే పరిస్థితులు మనల్ని సత్యాన్ని చూడకుండా చేస్తాయి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన కళ్ళకు అంధకారాన్ని కలుగు చేస్తాయి. సత్యం మన ముందు నిలబడతా ఉంది, సత్యం మన ముందు కనబడతా ఉంది, అయినా సరే దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి అంటే, చుట్టూ ఉన్నటువంటి ఈ సాతాను శక్తులు మనం ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని వాక్యాన్ని వినకుండా చేసేస్తాయి, సత్యాన్ని చూడకుండా చేసేస్తాయి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరులను మీరు అర్థం చేసుకోండి. దేవుడు మీతో చెప్తున్నంత కాలం మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడి కార్యాలను చూపిస్తున్నంత కాలం మేము నిర్లక్ష్యం చేస్తే, ఒక నీకు చెప్పాను కదా అయినా సరే నువ్వు గ్రహించలేదు, నీకు చూపించాను కదా అయినా సరే నువ్వు గ్రహించలేదు అంటే మనకైతే సమాధానం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ మన యొక్క ఆలోచనలోనే కాకుండా దేవుని వాక్యాన్ని ఏమి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి తలపులతో నింపబడి ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోగలిగితేనే మనం ఆశీర్వదించబడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి వాడవని అనుకోవద్దు, నువ్వు అనుకున్నది ఒకటి, కానీ నేను నా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మంది కాదు, 200 మంది కాదు, 7,000 మంది నమ్మకస్తులు నాకున్నారని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ఒంటరి వాడను అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే మనలాగే నమ్మకంగా దేవుడిని సేవిస్తున్నటువంటి ప్రజలు ఎప్పుడూ కూడా ఉంటారు. గతించిపోయినటువంటి పరిస్థితి రానే రాదు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు అంటాడు, నీవు భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడనే ఉన్నాను, నేను నీకు బలపడుతును, నిశ్చయముగా నేను నీకు సహాయం చేయను అని దేవుడు మాట్లాడు. మత్తయి సువార్తలో కూడా మనకు అందరికీ బాగా తెలుసు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని దేవుడు మాట్లాడినటువంటి మాట మనకి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. మనం ఒంటరి వారిని దిగి పడవలసినటువంటి అవసరం లేదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే శాతానికి లోబడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవునికి నమ్మకంగా మనం జీవించాలని, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాడు ఏలియా కూడా దేవుడు చెప్పింది అదే. మనం కూడా అనుకుంటూ ఉంటాం మనకి ఎవ్వరూ లేదని అనుకోవచ్చు, కానీ ఎక్కడో చోట మన కోసం ప్రార్థించే వారిని దేవుడు ఇస్తాడు, మన కోసం మొరపెట్టే వారిని దేవుడు ఇస్తాడు, మన యొక్క మేలు కోరుకునే వారిని దేవుడు ఇస్తాడు, మన కోసం దుఃఖించే వారిని దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఒంటరి వారిని అనుకోకూడదు. సాటి విశ్వాసంలో దేవుడు ఇస్తాడు. దేవుడు కూడా తన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత అధ్యాయం చివరి భాగమైనటువంటి 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే, ఏలియా వెళ్ళి పొలంలో గుళ్ళుతో ఉన్నటువంటి ఎలీషాను చూస్తాడు. ఎలీషాను చూసి తన యొక్క దుప్పటిని ఎలీషా మీద వేయడం అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ దుప్పటి వేయడం ఏంటి అంటే అధికారాన్ని అప్పగించడం, శిష్యుడిగా స్వీకరించడం అనే దానికి ఈ దుప్పటి వేయడం అనేది ఒక చిహ్నంగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. తర్వాత ఎలీషా స్పందన చాలా గొప్పగా ఉంటుంది. ఏమిటంటే తన యొక్క ఆస్తంతటిని విడిచిపెట్టేస్తారు, ఎడ్లన్నింటినీ విడిచిపెట్టేస్తారు, తన యొక్క వృత్తిని, వ్యవసాయాన్ని విడిచిపెట్టేస్తారు, గతాన్ని పూర్తిగా వదిలిపెట్టి దేవుని సేవ చేయడానికి ఎలీషా సిద్ధపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఒక జత ఎడ్లను తీసుకుని వధించి వండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టే పని అక్కడ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మరలా వెనక్కి వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. అందుకే దాన్ని కలిగి ఉన్నటువంటి ఎడ్లను తీసుకుని వచ్చి ఏం చేస్తున్నట్టు వధించి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టినట్టుగా వాళ్ళు చూస్తారు. అంటే నేను సమర్పించుకున్నాను, ఇక ముందుకు వెళ్ళిపోయాను, దేవుని ఏర్పాటు ప్రకారం ముందుకు వచ్చేసాను, ఇక మీద నేను వెనక్కి తిరిగే అవకాశం లేదు, అటువంటి నిర్ణయం నాకు లేదు అని సంపూర్ణంగా అతను సమర్పించుకుని దేవుని సేవకుడైనటువంటి ఏలియా మాటకు లోబడి ఎలీషా ముందుకు కొనసాగడం ఇక్కడ మనం చూస్తాం. తర్వాత
క్లాసులో కూడా అయ్యగారు బోధించారు ఏమిటంటే మనతోటే ఈ విశ్వాసం నశించుకోవడానికి లేదు. మన కుటుంబంలో అందరూ రక్షణ పొందాలి. అలాగే మన కుటుంబం మాత్రమే రక్షణ పొందితే చాలు. మన బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. నేను ఒక్కడనే బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళందరూ పాడైపోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఎటువంటిదో, అలాగే నేను రక్షింపబడ్డానికి చాలు, మిగతా వారి బాధ్యత దేవుడు చూసుకుంటాడు, వారి కర్మ వాళ్ళే పోతారంటే అది కూడా అటువంటిదే. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు వారు ఏం చేశారు? ఆయన పరిచర్య కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ లోకంలో ఆయన అపోస్తలులను నియమించి వారికి బాధ్యతలను అప్పగించి వారితో కూడా ప్రభు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు వారు చెప్పారు. కాబట్టి అలాగే మనం శిష్యులు పంపుకోవచ్చాం. ఈనాడు మనం కూడా ఏం చేయాలి? ప్రభువుని తెలుసుకున్నామంటే సాధారణమైన విషయమా? ప్రభువుని అప్పగిస్తున్నామంటే సాధారణమైన విషయమా? ఈ లోకంలో ఇటువంటి ఈ ఒత్తిడి మధ్య, ఇటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేక పరిస్థితుల మధ్య దేవుని సేవిస్తున్నామంటే సాధారణమైన విషయమా? దేవుని ఏర్పాటు లేకుండా జరుగుతుందా? దేవుని ఏర్పాటు విషయంలో ఉంది కాబట్టి ఎంతవరకు మనం కొనసాగాలి. దేవుడు మన కుటుంబం పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉంటేనే కదా ఒక వ్యక్తి నా కుటుంబం నుండి బయటకు పిలుస్తాడు. కాబట్టి నా కుటుంబం కోసం నేను మొదలుపెట్టాలి. నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని సత్యాన్ని పరిచయం చేయాలి, నా బంధువులకు ఆ పరిచయం చేయాలి. ఈ ప్రయాస, ఈ ఆలోచన శిష్యులుగా చేయాలి అనేటటువంటి ఆ బాధ్యత మనలో ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే ప్రభు వారు చెప్తున్నారు, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు వారు చెప్పడం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి సేవను ఎలాగో నాకు అప్పగించాలో నేర్పించాడు. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యమున్న నమ్మకమైన మనుషులకు అప్పగించము అంటాడు. కాబట్టి మనం తెలుసుకున్నటువంటి విషయాలను మన తర్వాత తరం వారికి, దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు మన తర్వాత తరం వారికి మనం వారికి అందజేయాలి, తెలియజేయాలి. తెలియజేసినప్పుడే మనం ఆ ఆశీర్వాదాన్ని వారికి అందజేసినట్టుగా, దేవుని ఏర్పాటు వారికి తెలుసుకునే విధంగా చేసినట్టుగా అవుతుంది. దేవుడు అంటున్నాడు లోకాసు వార్తలో ఈ వచనాన్ని సంభవించుకుంది. లోకాసు వార్తలో 9వ అధ్యాయం 62వ వచనంలో ఈ మాట ఉంటుంది, యేసు ప్రభువారు నా బిడ్డ మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడను దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పను. ఇక్కడ ఎలీషా వెనక్కి చూడకుండా వెళ్ళాడు కాబట్టి దేవుని కృపకు పాత్రుడే. మా జీవితంలో నేను దేవుని స్వార్థకు దేవుని కలిగి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నింటినీ చూసి దేవుని పరిచర్య నేను చేయలేనేమో అనుకుని నేను మళ్ళా ఒక సంఘబద్ధగా ఉందాం, ఏదో పని చేసుకుని పాస్టర్ గారికి సహకారం చేస్తే చాలు, మన జీవితంలో ఎంత మనం చేయలేము అనే భావన వచ్చినప్పుడు, నేను అలా వెనక్కి వెళ్ళిపోదాం అనే తలంపు వచ్చినప్పుడు దేవుడు లూకాసు వార్తలో 9వ అధ్యాయం 42వ వచనం చూపించాడు. నాగటి మీద చేయబెట్టి వెనుకకు చూచువాడెవడను దేవుని రాజ్యములకు పాత్రుడు కాదని ఆ వారితో చెప్పిన మాట దేవుడు నాకు చూపించే వాక్యాన్ని చదువుకుంటున్నాను. అప్పుడు నాకు భయం కలిగి, దేవుని ఏర్పాటు ద్వారా విడిచిపెట్టడానికి పిలిచిన దేవుడు ఆయన నడిపిస్తారు కదా. మంచి కర్మలు ఉన్నారు, మంచి అనుభవకులు ఉన్నారు, మరెందుకు అడగడపోయారు. దేవుడు ఎంత కృప చూపించినప్పుడు ఎందుకు ఆ కృపను మనం నిర్వహణ చేయాలి అని మరలా మమ్మల్ని మేము సరిచేసుకుని దేవుడు కొనసాగినప్పుడు దేవుడికి అనేక విషయాలు నేర్పిస్తూ ఇలాంటివి వచ్చాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని ఏర్పాట్లో మనం ఉన్నామంటే దేవుని ప్రణాళిక ఎంతో ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ వెనక్కి వెళ్ళిపోవడానికి మనం ఆలోచన చేయకూడదు. ఎలీషా కూడా వెనక్కి వెళ్ళే ఆలోచన లేకుండా ఏలియా గారు పిలిచిన పిలుపుకు లోబడి ఆ యజ్ఞను విడిచిపెట్టి తన యొక్క వృత్తి అయినటువంటి వ్యవసాయాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తర్వాత కాలంలో మనం చూస్తే రెండంతల ఆత్మను ఎలీషా పొందినట్లుగా దేవతలతో మనం చూస్తాం. కాబట్టి పిలిచిన వాడు ఆయన కొనసాగిస్తాడు. కొనసాగిస్తూ దేవుడు
రెండంతలుగా దీవిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం నేర్చుకున్నటువంటి 19వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి మూల పాఠం ఏమిటంటే, మొదటిది బెదిరింపులకు భయపడిపోకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి అనేది మొదటి విషయం. రెండవది ఏమిటంటే, నిరాశ చెందకుండా తొందరపడి ఏ నిర్ణయానికి రాకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకుని కష్టపడవలసిన సమయంలో కష్టపడాలి అనేది రెండవ విషయం. మూడవది ఏమిటంటే, దేవుని స్వరాన్ని గుర్తించి దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించాలి. ఇది మూడవ విషయం. నాలుగవది ఏమిటంటే, నేను ఒంటరిని కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నమ్మి దేవుడు అప్పగించినటువంటి పనిని చేస్తూ ముందుకు కొనసాగాలి. ఐదవ విషయం ఏంటంటే, దేవుని ఏర్పాటును గౌరవించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేయడానికి నిరంతరం కృషి చేయాలి. ఇవి మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం అంతట్లో ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయాలు. కాబట్టి వీటిని మీ మనసులో ఉంచుకుని అన్నప్పుడు వాక్యానుసారంగా మీరు ముందుకు కొనసాగాలని దేవుని యొక్క సేవకుడిగా ఆశిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తాను. ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 పేజీ నెంబర్ 221 నుండి 231వ పేజీ వరకు ఉన్నటువంటి విషయాలు మీరు అందరూ చదవాలని, అలాగే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం కూడా పూర్తిగా చదవాలని ప్రభువు ప్రయత్నం కూడా మనం చేస్తాం.